హాయ్ అండి అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ముందుగా యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌కి పాదాభివందనాలండి నిజంగా. అంటే ఎందుకు పాదాభివందనాలు అని చెప్పానంటే యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ అనేది అందరికీ ఎంత మంచిగా ఉపయోగపడతా ఉందంటే అంత మంచిగా ఉపయోగపడతా ఉందండి. యూట్యూబ్ పెట్టిన తర్వాతనే ఆ విషయం నాకు అర్థమైందండి. ఎందుకనంటే మనమంటే ఎవరో పక్కింటి వాళ్ళకే తెలీదు. అలాంటిది మనము ఒక 10 మందికి, ఒక 100 మందికి తెలుస్తున్నది. అవును, ఈ ప్రపంచానికే మనం తెలుస్తున్నాం అనంటే మనమంటే నేను కాదండి. అంటే యూట్యూబర్స్ ఫ్రెష్ బేబీ, లోకల్ నాని, వీళ్ళంతా ఉన్నారు కదండి, హర్ష, వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరూ ప్రపంచానికే తెలుసండి. ఒక యూట్యూబర్స్గా పెద్ద యూట్యూబర్స్ కదండి వీళ్ళందరినీ ప్రపంచానికి పరిచయం చేసింది ఒక యూట్యూబ్ మాత్రమే అనేది నేను గట్టిగా చెప్తానండి. యూట్యూబ్లో ఛానల్ పెట్టడం కూడా నా అదృష్టం అనే నేను అంటానండి. మ్యాటర్లోకి వెళ్ళిపోదామండి. ఎగ్జాంపుల్ వచ్చేసి నేనే అండి. ఎందుకనంటే నేను ఒక స్పోర్ట్స్ ప్లేయర్ అండి. నాది వచ్చేసి మా పుట్టిల్లు వచ్చేసి అనంతపూర్ అండి. అనంతపూర్లో వచ్చినప్పుడు కూడా మా చిన్నారి హాస్పిటల్ ఉంది కదండి, చిన్నారి హాస్పిటల్ పక్కనే అనమాట మా హౌస్. చిన్నారి హాస్పిటల్కి ఫ్రెష్ బేబీ కూడా ఎప్పుడు వస్తూ ఉంటాడండి, నేను చూస్తూ ఉంటాను. ఫ్రెష్ బేబీని అయితే ఫొటోస్ అందరు దిగుతూ ఉంటారండి. బట్ నేనైతే ఎప్పుడు వెళ్ళి అయితే దిగలేదండి. చిన్నారి హాస్పిటల్లో డాక్టర్ కూడా ఆయన కూడా ఫ్రెష్ బేబీకి ఒక ఫాదర్ లాగా యాక్ట్ చేస్తారనమాట. ఫ్రెష్ బేబీ వీడియోస్లో చాలా ఫన్నీగా ఉంటాయి కదా ఫ్రెష్ బేబీ వీడియోస్, చాలా అంటే చాలా బాగుంటాయి, అందరు చూడండి. ఓకే, మ్యాటర్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. నా పుట్టిల్లు వచ్చేసి అనంతపూర్ అండి, నా మెట్టిల్లు వచ్చేసి ఆదోని. నేను ఎప్పుడు ఆదోనిలోనే ఉంటానండి. అనంతపూర్కి 1 ఇయర్కి ఒకసారి, 10 మంత్స్కి ఒకసారి వెళ్తూ ఉంటానండి అమ్మ వాళ్ళ ఇంటికి. నేను వచ్చేసి స్పోర్ట్స్ ప్లేయర్ అండి. నా స్పెషలైజేషన్ గేమ్ వచ్చేసి క్రికెట్ అండి. క్రికెట్ ఒక 7-8 ఇయర్స్ వరకు నేను ఆడి ఉంటానండి. 98లో స్టార్ట్ చేశాను. 2005లోనో 6లోనో స్టాప్ చేశానండి. కారణాల వల్ల స్టాప్ చేయాల్సి వచ్చింది. స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ నేను తర్వాత వచ్చేసి వాలీబాల్ ఒక 1 ఇయర్ వరకు ఆడింటాను. క్రికెట్లో వచ్చేసి ఒక 14 నేషనల్స్ వరకు ఆడానండి. యూనివర్సిటీస్ వచ్చేసి ఒక 14 వరకు ఆడింటానండి. నేను అన్ని గేమ్స్ కలిపి అండి. 14 యూనివర్సిటీస్ అని అంటే ఒక గేమ్లోనే 3 ఇయర్సే కదా, 3నే కదా ఆడాల్సిందేనని కొంతమందికి డౌట్ రావచ్చు. బట్ ఏంటంటే అన్ని గేమ్స్ కలిపి 14 వరకు నేను యూనివర్సిటీస్ ఆడి ఉంటానండి. గేమ్స్ వచ్చా మీకు అంటే అవునండి, అన్ని గేమ్స్ వచ్చండి. నేనైతే షటిల్ బ్యాడ్మింటన్ ఆడతానండి, బాల్ బ్యాడ్మింటన్ ఆడతానండి, వాలీబాల్ ఆడతానండి, క్రికెట్ ఆడతానండి, ఇంకా వచ్చేసి ఖోఖో ఆడతానండి. ఈ 5 గేమ్స్ వచ్చేసి స్పెషలైజేషన్ గేమ్ ఎలా అయితే ఆడతారో అలానే ఆడతానండి సేమ్ అంతా. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఆ ఇష్టంతోనే నేను ఇన్ని గేమ్స్ చక్కగా ఆడగలుగుతున్నానండి. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఇంట్రెస్ట్, ఇష్టం అనేది ఉంటే ఖచ్చితంగా ఏ గేమ్ అయినా కూడా చాలా బాగా ఆడతారు, ఎవరైనా కూడా బాగా ఆడతారండి. అది క్రికెట్లో 14 నేషనల్స్ అన్నానండి. బాల్ బ్యాడ్మింటన్ ఆడానండి. బాల్ బ్యాడ్మింటన్లో వచ్చేసి 2 సీనియర్ నేషనల్స్ అన్నానండి, 2 వచ్చేసి జూనియర్ నేషనల్స్ అన్నానండి. ఏ గేమ్లో అయినా కూడా ఒక్క నేషనల్స్ ఆడాలన్నా కూడా చాలా కష్టం అండి. అలాంటిది క్రికెట్లో 14 నేషనల్స్, తర్వాత మళ్ళీ డిగ్రీ చదివేటప్పుడు అన్ని గేమ్స్ కలిపి 14 యూనివర్సిటీస్, మళ్ళీ బాల్ బ్యాడ్మింటన్లో 4 నేషనల్స్ ఆడాలంటే చాలా కష్టం అండి. అయినా కూడా ఆడగలిగినానంటే అది గాడ్ గిఫ్ట్ అనే అనాలండి నేనైతే ఎందుకంటే నాకు చాలా మంచిగా ఆడే కెపాసిటీ ఉంది అని అంటే అది గాడ్ గిఫ్ట్ అని చెప్తానండి నేనైతే. ఎందుకు చెప్తున్నారు అని అంటే ఏం చేస్తామండి, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మనము సాధించిన గోల్డ్ మెడల్, సర్టిఫికేట్స్ అన్నీ ఇంట్లో బీరువాలో పెట్టుకోవడానికే ఉన్నాయండి. నాకైతే ప్రజెంట్ అయితే మోడల్ స్కూల్లో జాబ్ వచ్చినా కూడా రిజైన్ చేసి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు అనుకుంటే చాలా అంటే చాలా బాధ అవుతుందండి. ఇంకా చాలా మ్యాటర్ ఉంది, ఇంకో వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.